ప్రపంచ నియంత హిట్లర్, రెండో ప్రపంచానికి కారణమైనటువంటి హిట్లర్ యూదులను 63 లక్షల మంది యూదులను చిత్రహింసలు పెట్టి బాధించి చంపించినటువంటి చోట్లోనికి మనం వచ్చాం. ఒకసారి ఈ ప్రాంతాలని చూద్దాం రండి. ప్రశాంతంగా కనపడుతున్న ఈ దేశం పోలాండ్ దేశం ఇప్పుడు ఇంత ప్రశాంతంగా ఉన్నప్పటికీ ఒకప్పుడు హిట్లర్ క్రూరత్వానికి, కోపానికి, స్వార్థానికి బలైన లక్షలాది మంది ప్రజల యొక్క స్మరణ చేసుకునేటువంటి ప్రాంతాన్ని సందర్శించడానికి వెళ్తున్నాం. ఈ ప్రాంతం ఆస్ట్రిచ్ అనేటువంటి ప్రాంతం. చూడండి, వందలాది వేల మంది ప్రజలు ఈ ప్రాంతాన్ని దర్శించడానికి వచ్చారు. ఇక్కడ హిట్లర్ యొక్క కార్యాలు చిరస్థాయిగా నిలిగిపోయాయి. అనేకులకు మరి కనపడుతున్నటువంటి సంఘటనను మనం చూస్తున్నాం. ఈ కనపడుతున్నటువంటి బ్యారెక్లు వందల వేల కొలది ఇక్కడ కట్టి మరి అతను యూదులందరినీ కూడా మాయ మాటలతో మరి పనులు ఉంటాయని చెప్పి ఇక్కడ తీసుకొచ్చి ఈ యొక్క బంధకానాల్లో బంధించి ఈ స్థలంలో కనపడుతున్న ఫోటోలు లక్షలాది మంది, రమారమి 63 లక్షల మందిని తీసుకొచ్చి తిండి లేక, ఆహారం లేక వారిని హింసించి బాధ పెట్టి వారిని ఒక్కసారిగా తుపాకులతో కాలిస్తే ఒకేసారి చనిపోతారని వారిని బాధ పెట్టి ఈ ట్రక్కుల్లో వారిని తీసుకొచ్చి ఈ కనపడుతున్నటువంటి గ్యాస్ ఛాంబర్స్లో రోజు క్యాంపులో నుండి బయటకు రావటం, బయటకు వచ్చిన లోపలికి వెళ్ళడు. తండ్రి, తల్లి, పిల్ల ఎవరు కూడా అందులో వేసి వాళ్ళు మరి భయంకరంగా కళ్ళ మంటలతోనూ వాంతులతోనూ రక్తం కక్కుకుని చనిపోయిన తర్వాత వారిని మళ్ళీ తీసుకెళ్ళి కాల్చి బూడిదలు చేసి ఆ బూడిదంతా తీసుకెళ్ళి మరి గుంటలు పోర్చడానికి, మొక్కలకి గోతులు పోర్చడానికి చెరువులు ఆటలు కలిపి మరి పారబోసినట్లుగా మరి ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నారు. మరి ఎందుకు దేవుని ప్రజల మీద మరంత ద్వేషం? సాతాను హిట్లర్ని పెట్టి ఒకప్పుడు ఐగుప్తులో అందరిని లేపేయాలనుకున్నారు, తర్వాత బబులోనులో అందరినీ లేపేయాలనుకున్నారు, తర్వాత హామాను అనేవాడు వీళ్ళందరినీ చంపేయాలనుకున్నాడు. కానీ ఎందుకోసమో దేవుడు వారిని మరి కాపాడుతూ మరి మళ్ళీ వారిని హెచ్చిస్తూ ఉన్నారు. మీకు కనపడుతున్న ఈ ట్రక్కుల్లో నుండి వారందరినీ తీసుకొచ్చి మరి ఈ యొక్క వందల వేల ఎకరాల్లో మరి ఎంత ఖర్చు పెట్టి కట్టారు. చూడండి, ఇక్కడ కనపడుతున్న ఈ చిన్ని గదులు ఉన్నాయి చూడండి. వీటిలో ఒక్కొక్క దాంట్లో పై దాంట్లో 7, కింద దాంట్లో 7. కింద అంటే ఒక అడుగు గ్యాప్లో ఒక మనిషి, అడుగు గ్యాప్లో ఒక మనిషి చొప్పున మరి ఇందులో చిన్న రూమ్లో మరి 21 మంది ఒక అరలో ఆ రకంగా ఒక బ్యారెక్లో వచ్చి 700 మందిని కుక్కేసేవాళ్ళు. గొడ్లు లేక మరి మేకలు కూడా మరి ఉండలేనంత కోళ్ళు పారాల్లాగా మరి సంవత్సరాలు తిండి లేకుండా అందులో పెట్టి వారిని బాధ పెట్టినప్పుడు ఆ బాధలు వర్ణాతీతమైనవి. మరి తప్పించుకోవడానికి వీలు లేక ఒకవేళ తప్పించుకున్నా మరి నేను వెళ్ళిపోతాను, పిల్లలు ఎక్కడ ఉంటారు, భార్య ఏమైపోద్దు అని ఒకరికొకరు బలైపోయినటువంటి మరి ఇక్కడ కనపడుతూ అంత భయంకరమైన వేదనలో కూడా వారందరూ సాయంత్రం ఆనందంతో సంతోషంతో ఉండేవారు. వారి జ్ఞాపకార్థంగా యూదులు వచ్చి ఇక్కడ మరి వారి యొక్క పితరులను స్మరణ చేసుకుంటున్నారు.